కంచగచ్చిబౌలి భూములపై స్టేటస్ కో కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చింది సుప్రీంకోర్టు. భూముల వివాదంపై విచారణ సమయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పర్యావరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారు, జంతువులను ఎలా సంరక్షిస్తారు అని ప్రశ్నించింది. చెట్ల పునరుద్ధరణకు ప్రణాళికలతో రావాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది సుప్రీంకోర్టు. అనుమతులు తీసుకోకుండా కంచగచ్చిబౌలిలో చెట్లు కొట్టివేసినట్లు తేలితే అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయ్. 1996 డిసెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు ఏమాత్రం విరుద్ధంగా వ్యవహరించినా చూస్తూ ఊరుకోబోమన్నారు. పర్యావరణ పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. కంచగచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు పొదలను తొలగించినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యవహారంపై స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 15వ తేదీకి వాయిదా వేసింది. కోర్టు అనుమతి లేకుండా వివాదాస్పద భూముల్లో ఒక్క చెట్టును కూడా నరకొద్దని సూచించింది. అయితే కంచగచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు సూచనలకు లోబడి పనిచేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఆ భూములు ప్రభుత్వానివి అని చెప్పిందే సుప్రీంకోర్టు అన్న విషయం శ్రీధర్ బాబు గుర్తు చేశారు. తమ ప్రభుత్వానికి సుప్రీంకోర్టుపై గౌరవం ఉందన్నారు. కంచగచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్లు విషప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు శ్రీధర్ బాబు. రెండు పార్టీలు కలిసి రాజకీయ కుట్ర చేస్తున్నాయన్నారు. కేంద్ర మంత్రులు కూడా వీడియోలు పోస్ట్ చేసి ఆ తర్వాత డిలీట్ చేసిన విషయం గుర్తు చేశారు. వారి ఆరోపణలు నిజమే అయితే పోస్టులు ఎందుకు డిలీట్ చేశారని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. కంచగచ్చిబౌలి భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీరును మార్చుకోవాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సుప్రీంకోర్టులో వితండవాదం మానుకుని మళ్లీ చెట్లు పెంచితే బాగుంటుందన్నారు. కొంపలు మునిగిపోయినట్లు అర్ధరాత్రి ఫ్లడ్లైట్లు పెట్టి చెట్లను నరికారన్నారు కిషన్ రెడ్డి. రాహుల్ గాంధీ ఆదేశాలతోనే ఇలా చేశారని ఆరోపించారు. ఆ యొక్క భూమిలో ఏదైతే ఈరోజు హైకోర్టు చెప్పినట్టు లేకపోతే సుప్రీంకోర్టు చెప్పినట్టు ఏదైతే మీరు అక్రమంగా అర్ధరాత్రి ఫ్లడ్ లైట్లు పెట్టి చెట్లు నరికారో వాటన్నిటిని కూడా మరి అక్కడ చెట్ల పునర్నిర్మాణం చేసేటువంటి ప్రక్రియ మొదలు పెడితే బాగుంటుంది. దేశంలో నాకు తెలిసినంత వరకు ఏదో కొంపలు మునిగినట్టు, ఏదో యుద్ధం జరుగుతున్నట్టు, ఏదో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినట్టు అర్ధరాత్రి ఫ్లడ్ లైట్లు పెట్టి చెట్లు నరికిన సంఘటన దేశంలో ఇంతవరకు ఎక్కడా లేదు. మరోవైపు ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కంచగచ్చిబౌలిలో బుల్డోజర్ దృశ్యంపై ఏఐ ఇమేజ్ను రీపోస్ట్ చేశారు స్మితా సబర్వాల్. కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిపై స్పందిస్తూ ఏఐ ఇమేజ్ను రీపోస్ట్ చేశారు ఆమె. ఆ ఏఐ ఇమేజ్లో కంచరాగ్ దగ్గర బుల్డోజర్లు, ముందు నెమలి, జింక ఉన్నాయి. దీంతో బిఎన్ఎస్ సెక్షన్ 179 కింద నోటీసులు ఇచ్చారు గచ్చిబౌలి పోలీసులు. రీపోస్ట్ చేయడానికి గల కారణాలను చెప్పాలని కోరారు.